అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఇక మీడియా టీవీ 1 టు టీవీ 10 వరకు వచ్చాయి. మొత్తం కవర్ చేస్తున్నారు. అక్కడ జరుగుతుంది. ఇక పెద్ద పెద్ద హెడ్లైన్స్తో జూనియర్ డాక్టర్ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హాస్పిటల్ చైర్మన్ డ్రగ్స్ మాఫియాలో చేరి ఒక అమాయకమైన అమ్మాయిని రేప్ చేసి క్రూరంగా 15 మంది సీనియర్ డాక్టర్స్తో కలిసి దారుణమైన హత్య చేశారు. ఆ అమ్మాయి డ్రగ్స్ బిజినెస్ ఆపేయండి, తప్పు అలా చేయకూడదు, మిమ్మల్ని తప్పు చేయనివ్వను, స్టూడెంట్స్ లైఫ్ని స్పాయిల్ చేయనివ్వను అని చెప్పినందుకు పగతో ఘోరంగా చంపేశారు. ఆమె కళ్ళల్లో గుచ్చి గోర్లతో పళ్ళతో రక్కి ఆమె ఒళ్ళంతా నొప్పిని ఇచ్చి క్రూరంగా చంపేశారు అని హెడ్లైన్ల మీద హెడ్లైన్స్ ఇస్తూ టీవీలో మోత మోగించేస్తున్నారు. ఎన్నడూ ఎరుగని విధంగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హెచ్ఈఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ ఈ విషయం మీద ఫైర్ అవుతూ నిందితులని ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద పడేశారు. ఇక లైవ్ టెలికాస్ట్ చేస్తూ, సనా, నీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, అక్కడే ఉండు. ఏంటి నీహా, నాకు అర్జెంట్ వాష్రూమ్, నువ్వు కాసేపు ఆగు అంటుంటే, ఒసేయ్, నీకెప్పుడు చూడు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడే ఒంటికొస్తుంది అంటూ కట్ చేసి ఓవర్ టు సనా. హా, ఓకే ఓకే. నిహా కెమెరామెన్ బబ్లుతో నిహా. ఇక్కడ 6 విత్ అక్కి. హాస్పిటల్ చైర్మన్ వాడు చేసిన దుర్మార్గం గుర్తు చేసుకుంటేనే కాళీమాత అవతారం ఎత్తి రేయ్ అని గట్టిగా అరిచి ఆమె వెపన్స్ అయిన గోర్లతో కళ్ళల్లో పొడిచి పడేసింది. ఒక్కసారిగా వాడు పెట్టే గావు కేక ఆ ప్లేస్ అంతా మారుమ్రోగుతుంటే అక్కడున్న ఆడవాళ్ళ మనసులు శాంతించాయి. ఇలాంటి టార్చర్ మగవాళ్ళు కూడా అనుభవిస్తుంటే మనసుకు హాయిగా అనిపించింది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. వాళ్ళు పెట్టే బాధలో 1% మాత్రమే ఇచ్చింది. ఇంకా పూర్తిగా ఇస్తే ప్రాణాలతో ఉండడు అని వదిలేసి ఇక ఒక్కొక్కడి శరీరాన్ని గోర్లతో రక్కుతూ ఆమె పగ తీరే వరకు కడుపులో తన్నుతూ వాడి చేతిలో విరగ్గొడుతూ ఆమె కాళ్ళని ఎలా వేరు చేశారో అదే విధంగా విరిచింది. ఇక వాళ్ళ ఆర్తనాదాలు ఆ ప్లేస్ మొత్తం మారుమ్రోగుతున్నాయి. ఒక్కడు కూడా అడ్డు రావట్లేదు. బీభత్సాన్ని చూస్తుంటే భయం వేస్తోంది ఒక్కొక్కడికి. ఆడది అంటే తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా అనిపిస్తోంది ఆ దృశ్యం. ఇక ఆమె పగ తీరే వరకు వాళ్ళకి నానా రకాలుగా నరకం చూపించి వదిలేసింది. ఒక అమ్మాయి ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జీవం పోస్తుంది. ఒక ఇల్లాలు బరువు బాధ్యతలు నెత్తిలో పెట్టుకొని సముద్రం అనే సంసార సాగరంలో ఈదుతుంది. ఆమెకు ఓపిక ఉన్నంత వరకే అన్నీ సవ్యంగా సాగిపోతుంటాయి. వన్స్ ఆమె ఓపిక నశించిందనుకో, కాళీమాత అవతారమెత్తి పరాశక్తిగా మారి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. అందుకే ఆడపిల్లని బ్రతికినిద్దాం. ఆమె ఉంటేనే జీవం ఉంటుంది భూమి మీద. ఆమె ఓపికతో ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది. ఈ మట్టి సుభిక్షంగా ఉండాలంటే ఆడదాని ఉసురు పోసుకోకూడదు. అప్పుడే టైంకి వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. లేకపోతే ఈ భూమండలం మొత్తం అల్లకల్లోలమవుతుంది. అందుకే ఈ వానలు, వరదలు, ప్రళయాలు, భూకంపాలు, సునామీలు. గుర్తుపెట్టుకోండి, సేవ్ ద ఉమెన్. ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు స్త్రీయో రక్షతి రక్షితః. స్త్రీని మనం కాపాడితేనే ఆ స్త్రీ మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుపెట్టుకొని ఈ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ చూస్తున్న వాళ్ళందరికీ శిరస్సు వంచి మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆడపిల్లని బ్రతకనివ్వండి. పురుట్లోనే చంపేయకండి. పుట్టిన తర్వాత కూడా వాళ్ళని అలా బ్రతకనివ్వండి. ముఖ్యంగా ఏ తప్పు చేయని ఆడపిల్లకి ఏం కాకూడదు. ఇక వాళ్ళని తనివి తీరా కొట్టి అలసిపోయి పడిపోయింది ఆరు. పరుగున వచ్చాడు హర్షిత్. క్షణంలో ఆమెను చేతిలోకి తీసుకొని వాటర్ తీసి ఆమె ఫేస్పై చల్లగానే చిన్నగా కళ్ళు తెరిచి చూసి సార్ అనింది. ఆర్ యూ ఓకే అన్నాడు కంగారుగా. ఓకే సార్, ఓకే పద అంటూ అక్కడి నుండి తీసుకొని పక్కకెళ్తుండగా వెనక్కి తిరిగి చూసి కోపంతో వాళ్ళని అస్సలు వదలొద్దు చిన్న, నరికి పారేసేయ్ అనింది. ఆగ్రహపు జ్వాలలు ఆమె కళ్ళల్లో కనబడుతుంటే, నువ్వు ఎలా అయితే వాళ్ళ చావుని ఊహిస్తున్నావో అంత క్రూరంగా ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు అంటూ మావయ్య అని సైగ చేశాడు. ఇక ఆనంద్ వాళ్ళ భార్య ఇద్దరు వచ్చారు. కూతుర్ని వీళ్లే చంపారని అనుకున్న ప్రతిసారి వాళ్ళ మీద జుగుప్సు కలుగుతోంది. ఆనంద్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కసి తీరే వరకు తన్ని, ఇవే చేతులు కదరా నా బిడ్డని పొట్టన పెట్టుకుంది అంటూ చేతులు విరగ్గొట్టారు.
మీకు నా కూతురు ఏం అన్యాయం చేసింది? ఎందుకలా చంపేశారు? అంటూ కుప్పకూలిపోయాడు. మావయ్య అంటూ పరుగున వచ్చారు హర్ష, హర్షిత్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అతన్ని ఓదార్చి, పద అంటుంటే, ఆగు బావా అంటూ వాళ్ళని చూసి కుక్కని కొట్టినట్లు కొట్టి వాళ్ళ మీద పగని తీర్చుకున్నారు. ఇక ఆ దుర్మార్గులకు బలైన ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి చెప్పులతో రాళ్లతో కొట్టి వెళ్ళిపోయారు. ఫైనల్ టచ్గా చూస్తున్న వాళ్ళందర్నీ చూశాడు హర్షిత్. అందరిలో ఆవేశం ఉప్పొంగిపోయింది. ఒక్క విజిల్ వేశాడు. ఖతం. అందరూ వాళ్ళ చేతిలో ఏదుంటే అది పట్టుకొని వాళ్ళ మీదకి విసురుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేక అరుస్తున్నారు. ఇక కసి తీరే వరకు కొట్టి ఎవరికో కాల్ చేశాడు హర్షిత్. 15 అంబులెన్సులు వచ్చి ఆగాయి. ఇక వీళ్ళని మార్చురీ రూమ్కి తరలించండి అనగానే, వద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాము. అమ్మా, మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను, మమ్మల్ని వదిలిపెట్టండి అంటుంటే, ఆ అమ్మాయిలు కూడా అలాగే బ్రతిలాడి ఉంటారు కదరా. అప్పుడు నీకు కొంచెం కూడా జాలి దయ లేకుండా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందిని మీ శాడిజానికి బలైపోయారు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని అడగాలనిపిస్తోంది అంటుంటే, ఇంకా మారు మాట్లాడతారా? ఇంకేం మాట్లాడలేదు. హర్షిత్ వర్కర్స్ని షార్పుగా ఓ చూపు చూడగానే వచ్చి వాళ్ళందరినీ అంబులెన్స్లో వేసుకొని బయలుదేరుతుంటే, మమ్మల్ని ఒక్కసారి చంపేయండి, ఇలా టార్చర్ పెట్టకండి అంటూ వాళ్ళ కాళ్ళ వేళ పడుతున్నారు. అప్పుడు వచ్చింది హర్షిత్ ఫేస్లో ఈవిల్ స్మైల్. వాళ్ళ మాటలు అందరికీ వినబడేలా వాడి నోటి ముందు మైక్ పెట్టగానే, ఇదే భయం ఇలా చేసే మగాళ్ళలో రావాలి, వస్తుంది అనిపించింది. ఇక డ్రైవర్కి సైగ చేయగానే తీసుకెళ్లిపోయారు. హర్షిత్ కూడా అక్కడ వాళ్ళను కాపాడడానికి ఏదో ఒక రకంగా చూస్తారని వెంటే వెళ్ళాడు. తను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్లారు. ఇక ఒక్కొక్కరిని రూమ్లో పడేసి వితౌట్ అనస్థీషియాతో వాళ్ళ బాడీ పార్ట్స్ని ఒక్కోటి తీస్తుంటే నరకం అనుభవించలేక ప్రాణాలు విడిచారు. కనీసం ఈ విధంగానైనా ఉపయోగపడ్డారు చెత్త విధవులు. ఇక 15 మంది చాప్టర్ క్లోజ్ చేశాడు హర్షిత్. రాత్రి 10 గంటల సమయంలో హర్షిత్ ఇంటికొచ్చాడు. మార్నింగ్ నుండి బ్రెయిన్ బాడీ చికాకుగా ఉండడంతో ఫ్రెష్ అయి వచ్చి చూస్తే ఆరు వచ్చినప్పటి నుండి కనిపించలేదు. ఇదెక్కడికెళ్ళింది అని చుట్టూ చూశాడు. రూమ్ బాల్కనీలో చూశాడు. అక్కడ కనబడలేదు. టెర్రస్ మీదకి వెళ్ళాడు. నిండు పున్నమి చంద్రుని చూస్తూ అటువైపు తిరిగి కనిపించింది. మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమెను చేరాడు. వెనుక నుండి హత్తుకొని, ఏమైంది బేబీ, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అక్షయకి ఇలా జరిగిందని నాకెందుకు చెప్పలేదు అనింది శూన్యంలోకి చూస్తూ. చెబితే ఏం చేసేదానివి? అయినా నీకు చెప్పే సమయం కోసం వెయిట్ చేశాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బ్రతకాలి? ఆ సిచ్యువేషన్లో అక్షయ్ పడ్డ బాధ గుర్తు చేసుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఏం చేస్తే ఈ దుర్మార్గాలు ఆగుతాయి? నిన్న ప్రాక్టికల్గా చూపించాంగా. చూద్దాం, మన ప్రయత్నమైతే మనం చేస్తున్నాంగా. వెలుగులోకి వచ్చిన ఆడవాళ్ళు కొందరు మాత్రమే, రాని వాళ్ళు ఇంకా ఎంతమందో. సర్లే, ఏం చేస్తాం? అన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం తప్ప ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. ఎవరి కర్మ ఫలాలను వారే అనుభవించాలి. ఓకే, లీవ్ ఇట్. ఆర్ యూ ఓకే బేబీ? ఓకే, నేను బానే ఉన్నాను. నాకేమవుతుంది? నన్ను చూసుకోవడానికి నువ్వున్నావుగా. కానీ అక్కీ గుర్తొచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది. బాధపడి తనని తీసుకురాలేంగా, వదిలేసేయ్. సరే, కానీ డిన్నర్ చేశావా? ఆకలిగా లేదు చిన్నా. ఇదిగో, ఇలా చేస్తేనే నాకు కోపం వస్తుంది. పద, డిన్నర్ చేదువు. ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కాసేపు నన్ను వదిలేసేయ్ అన్న నెక్స్ట్ సెకండ్లో హర్షిత్ గుండెల్లో చేరింది యారో. అబ్బా, ఏంటిది? కాస్త సున్నితం ప్రదర్శించవయ్యా. సున్నితమా అంటే ఏంటి? మనం కాస్త వైల్డ్గానే ఉంటాం. స్మూత్నెస్ నాకు తెలీదు. తమరు నేర్పిస్తారా అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే గిలిగింతలు పుడుతున్నాయి. ప్లీజ్ దూరం జరుగుచినా. నో బేబీ, నిన్ను వదిలి 1 సెకండ్ కూడా దూరం ఉండలేను. ఇక నాకు కూడా నిన్ను వదిలి ఉండాలనిపించట్లేదు. నాకు బాంబే నచ్చట్లేదు సార్. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా? ఇక్కడుంటే అక్షయ పదే పదే గుర్తొచ్చి మనసు మొత్తం బాధకు గురవుతుంది. శాశ్వతంగా హైదరాబాద్లోనే ఉండేలా ప్లాన్ చేయు. ఇక ఎప్పుడు ఇక్కడికి రాకూడదు అంటున్న ఆరుని అలాగే చూస్తూ, ఓకే, తప్పకుండా వెళ్దాం. కానీ ఇంకా ఒక్కడున్నాడు, అసలైనవాడు. వాడి అంతు చూసి పర్మనెంట్గా హైదరాబాద్కి వెళ్ళిపోదాం. సరే, కానీ చాలా ఆకలిగా ఉందే. అయ్యో సారీ చిన్న, పద అంటుంటే, ఆ ఆకలి కాదు, ఈ ఆకలి తీర్చు అన్నాడు ఆమె నడుం మీద వేళ్లతో రాస్తూ. హా, వదులు, నాకు ఏదోలా అవుతుంది. ఏమవుతుంది? అబ్బా, దూరం జరుగు బాబు. జరగను.
నాకు కావాల్సింది ఇచ్చే, ఇక్కడి నుండి కదలు. నో, అస్సలివ్వను. ఇవ్వకపోతే ఇక్కడి నుండి ఇంచు కూడా కదలలేవు. సరే అయితే ఎలా కదలను నేను చూస్తాగా అనింది. ఆమెను అర ఇంచు కూడా కదలకుండా పట్టుకున్నాడు. ఆమె ఎంత ట్రై చేసినా అస్సలు కదలట్లేదు. ఇక గింజుకొని విసుగొచ్చి అలాగే ఉండిపోయింది. హర్షిత్ ఆరు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉండిపోయాడు. ఐబాల్ తిప్పకుండా ఆరు కూడా అతని ప్రేమలోకంలో మునిగిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. హాఫ్ ఎన్ అవర్ గడిచింది. అయినా కదల్లేదు. ఇద్దరూ గంట గడిచింది. మెల్లగా కాళ్ళు నొప్పులు రావడంతో ప్లీజ్ బేబీ వదులు అనింది మూతి ముద్దుగా పెట్టి. నో బేబీ, నేను అడిగింది ఇచ్చేదాకా ఇక్కడి నుండి కదలనివ్వను. అబ్బా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా నీ మాటే నెగ్గించుకుంటావు కదా. అవును, నా మాటే నెగ్గాలి. నేను తీసుకోనా? నీ అంతలో నువ్విస్తే స్మూత్గా తీసుకుంటాను. లేకపోతే నా గురించి తెలుసుగా, నువ్వు ఊహించలేనంత హార్డ్గా తీసుకోవాల్సి వస్తుంది అంటుంటే ఆ లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు. టక్కున పెదాలని మూసేసింది. ఇక ఇద్దరి ఒకరిలోని ఒకరి ప్రేమని స్వచ్ఛంగా తెలియజేసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయారు. ప్రేమ మైకంలో మునిగిపోయారు. నీతో ఉంటే టైమే తెలీదు. నీలో ఏదో మాయ ఉందే. నీతో ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతా అంటూ ఆమెను పొదివి పట్టుకొని అంటుంటే, నేను కాదు, నువ్వే ఏదో మాయ చేశావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అనింత పిచ్చిగా మారిపోయావు అంటున్న ఆరుని దగ్గరగా ఆదుముకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, సర్లే పద, డిన్నర్ చేద్దాం. ఇప్పుడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటుంటే, అయ్యో సారీ చిన్నా, పద వెళ్దాం అంటూ కిందకొచ్చారు. హర్షిత్కి సర్వ్ చేసింది. తన పక్కన కూర్చుంది. సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ హలో అనగానే తల తిప్పి చూసి ఏంటని కళ్ళెగరేసింది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఫుడ్ తీసి ఆరు నోటి ముందు పెట్టాడు. నీకు ఆకలిగా ఉంది అన్నావుగా, నువ్వు తిను చిన్నా, నాకొద్దు అంటుంటే నకరాలు చేశావనుకో తోలు తీస్తా అంటూ ఒక్కో ముద్ద తినిపిస్తూ ఎంత తినిందో కూడా తెలియకుండా తినేసింది. ఇంత ఆకలి పెట్టుకొని ఎందుకే వేషాలేస్తున్నావు అంటూ మొత్తం తినిపించి తను తిన్నాడు. ఇక పద, చాలా నిద్రొస్తోంది, కాస్త బాడీ పెయిన్స్గా ఉంది, మసాజ్ చేదువు దా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు. ఏయ్ ఏంటి చేసేది, అస్సలు చేయను అంటుంటే, నీతో ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు బేబీ అని రూమ్కి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసి షర్ట్ రిమూవ్ చేస్తుంటే పాప బాబు బేర్ బాడీని చూసి గుటకలు మింగుతూ అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటి తినేస్తావా, అలా చూస్తున్నావు అన్నాడు కన్ను కొట్టి. చిచి అది కాదు అంటూ తడబడింది ఆరో. నాకు తెలుసులేవే, ఎందుకు కథలు పడతావు అని బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు. ఏంటి బాబు, నువ్వు పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? నీకు కళ్ళు గాని దొబ్బా ఏంటే? ఇంత ప్లేస్ పెట్టుకొని ఎక్కడ పడుకోవాలంటున్నావు? ఎక్కడా అంటుంటే, ఇదిగో ఇక్కడ అంటూ అతడి వీపు చూపిస్తుంటే నోరెళ్ళబెట్టి చూస్తోంది ఆరు. నో, నేను అస్సలు పడుకోను, కింద పడుకుంటాను అంటూ బెడ్షీట్ పరుచుకుంటుండగా మర్యాదగా వచ్చి బాడీ మసాజ్ చేసి, నేను చెప్పిన చోట పడుకోలేకపోతే నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు, అప్పుడు నాలోని బీస్టుని చూస్తావు అనగానే ఒక్కసారిగా భయపడి బెదురు చూపులు చూస్తూ ఉంది ఆరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.